హలో గాయ్స్, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఏంటి ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారా? నేనైతే 4th వీక్ స్టవ్ క్లీన్ చేసుకుని పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు పెట్టుకున్నాను. నెక్స్ట్ పాలు పొంగించాను, నైవేద్యం వండాలి కదా. నెక్స్ట్ గడపలకి పసుపు రాయడం స్టార్ట్ చేశాను. అసలు గడపలకి పసుపు ఎందుకు రాస్తారో తెలుసా? యాంటీబయోటిక్ కాబట్టి ఎటువంటి బ్యాక్టీరియా లోపలికి రాకుండా పసుపు రాసుకుంటాం. నేనైతే ఎప్పుడు ఇలా చిన్ని కృష్ణుడి పాదాలు అయితే వేసుకుంటాను. ఈ రోజు ఎలాగో శుక్రవారం కాబట్టి గుమ్మంలో పసుపు రాసి శుక్రవారం ముగ్గు పెట్టుకున్నాను. మీలో ఎంతమందికి శుక్రవారం ముగ్గు తెలుసు? నేనైతే ప్రతి శుక్రవారం వాకిట్లో ఇదే ముగ్గు పెట్టుకుంటాను. ఎవ్రీ ఇయర్ అమ్మ దగ్గరైనా అత్త దగ్గరైనా పూజ చేసుకునేదాన్ని, కానీ ఇయర్ అయితే నేను సింగిల్ గా చేసుకుంటున్నాను. నేను సింగిల్ గా చేసుకోవడం వల్ల కొంచెం కష్టంగా అనిపించింది. ఫస్ట్ అయితే ఇలా తులసమ్మ దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను. మేబీ నేను చేసిన పూజలో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు ఏ తప్పు లేకుండానే చూసుకున్నాను. బట్ చాలా సింపుల్ గా నార్మల్ గా నాకు తెలిసిన వేలో నేనైతే పూజ చేసుకున్నాను. కానీ కుకింగ్ విషయంలో మా హస్బెండ్, ధృతి విషయంలో మా చెల్లి చాలా హెల్ప్ చేశారు. నాకు కూడా చిన్ని ప్రౌడ్ ఫీలింగ్ ఉండింది సింగిల్ గా చేసుకున్నాను అని. పూజ చేసినంతసేపు మనసులో ఒక్కటే మాట, ఏదైనా తప్పుంటే క్షమించు తల్లి అని అనుకునేదాన్ని. ఫస్ట్ అయితే అమ్మవారి పటం పెట్టి నెక్స్ట్ కలసం పెట్టుకున్నాను. అన్నీ చేసేస్తాను, కానీ ఆ బ్లౌజ్ పీస్ అలా మడత పెట్టి కలసం మీద పెట్టాలంటే చాలా కష్టం నాకు. ఫైనలీ ఇలా అయితే మొత్తం సర్దుకున్నాను. నేనైతే హెవీగా ఏం రెడీ అవ్వలేదు, చాలా సింపుల్ గా నార్మల్ గా రెడీ అయ్యాను. అమ్మ దగ్గరైనా అత్త దగ్గరైనా ఉన్నప్పుడు వాళ్ళే నైవేద్యాలు వండేసుకుంటారు. నేనైతే అమ్మవారిని రెడీ చేసి పీట అది సర్దేదాన్ని. సో అంత పెద్ద కష్టం అనిపించేది కాదు, రెడీ అవ్వడానికి కూడా టైం ఉండేది. నేనైతే ఫస్ట్ వినాయకుడి పూజ స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ అవ్వగానే మహాలక్ష్మి అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఈ వంటలు చేయడం కష్టం, కానీ పూజలు చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని తెలుసు. తోర పూజ కూడా చేసుకున్నాను. అసలు ఈ తోరం ఎందుకు కట్టుకుంటారు, కట్టుకున్నప్పుడు ఏ శ్లోకం చదువుతారు అనే దాని మీద ఒక షార్ట్ చేశాను. మీకు తెలియకపోతే ఒకసారి చూడండి, ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది. నెక్స్ట్ అయితే కథ చదివి అక్షతలు వేసుకొని కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. మరి పతియే ప్రత్యక్ష దైవం అన్నప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలి కదా. చెల్లి వీడియో తీస్తూ నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉంచు అంటుంటే అది అవ్వదమ్మా అంటున్నాడు మా బావ. వీడియో చూసారు కదా, అయితే సబ్స్క్రైబ్ చేసి